జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ జరిగిన విషయం అందరికీ తెలుసు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దాని తర్వాత శాసనసభ పక్ష నాయకునిగా చెంపై సోరెన్ను ఎన్నుకున్నారు. చెంపై సోరెన్ను ఎన్నుకోగానే గవర్నర్ కొంత డిలే చేసి కూడా నామినేట్ చేసిండు సీఎంగా. నెక్స్ట్ వచ్చింది బల పరీక్ష చేసుకోవాలి, విశ్వాస తీర్మానం పెట్టి దాంట్లో గెలవాలి చెంపై సోరెన్. ఇమీడియట్గా ఏం చేసిండు, ఎమ్మెల్యేలను అందరినీ మన హైదరాబాద్కు తరలించిండు. షామీర్పేటలో ఉన్న లియోనెల్ రిసార్ట్కు తరలించిండు. ఎందుకు అంటే అక్కడ పార్టీని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీని చీల్చేదు, అసలు యాక్చువల్గానైతే పార్టీ దాదాపుగా చీలిపోయిందన్న వార్తలు కూడా వచ్చినాయి. అట్లాంటి టైంలో ఎమ్మెల్యేలను మొత్తం తీసుకొని హైదరాబాద్కు వచ్చేసిండు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే వాళ్ళనంతా మెయింటైన్ చేసిండు. ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది చెంపై సోరెన్ సర్కార్. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మళ్ళీ గవర్నమెంట్ పడిపోకుండా పార్టీ చీలకుండా చూసుకున్నారు. ఈ విశ్వాస పరీక్షకు హేమంత్ సోరెన్ కూడా అటెండ్ అయ్యిండు. జైలు నుంచి తీసుకొచ్చిండు హేమంత్ సోరెన్. ఓటింగ్ ఉన్నది కాబట్టి కంపల్సరీ తీసుకురావాలి, చట్టం అది. కాబట్టి హేమంత్ సోరెన్ కూడా అటెండ్ అయ్యిండు. మొత్తం సభను ఉద్దేశించి మాట్లాడిండు. మా సర్కార్ను అస్థిరపరచడానికే బీజేపీ గవర్నమెంట్ ఇది చేసింది అని కామెంట్ చేసిండు. మొత్తానికైతే హేమంత్ సోరెన్ సర్కారే అనుకోండి, చెంపై సోరెన్ సర్కార్ అనుకోండి, సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలే. ఒక 4-5 రోజులు మాత్రం టెన్షన్ ఉండే, పార్టీ చీలిపోతుందని వార్తలు వచ్చినాయి. ప్రయత్నాలు కూడా చేసిండు. ప్రయత్నాలు చేయలేదని కాదు, బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ ప్రయత్నం ఆపుతారు అని కూడా కాదు, ఇక ముందు కూడా మళ్ళీ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ చర్య వల్ల హేమంత్ సోరెన్ ఫస్ట్ సీఎం అంటే సెకండరీ నాయకులు కానీ మాజీ సీఎంలు కానీ అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సీఎం అరెస్ట్ అవుడు ఫస్ట్. ఇప్పటివరకు అరెస్ట్ కాలే ఎవరు సీఎం. కాకపోతే ఏంటంటే బీజేపీకి అక్కడ పెద్ద వచ్చిన లాభం అయితే ఏం లేదు. చేసింది ఈ పని, కొంత చెడు పేరే తెచ్చుకున్నారు జార్ఖండ్లో. ఆదివాసీలు కాబట్టి ఆదివాసీలు మొత్తం హేమంత్ సోరెన్ వైపే ఉన్నారు. వచ్చిన లాభం మాత్రం బీజేపీకి లేదు, కానీ దీనివల్ల నష్టమే ఉన్నది. కాకపోతే ఏంటంటే బీజేపీకి కూడా ఆల్టర్నేట్ లేదు. గెలవడానికి ఎలక్షన్లలో మళ్ళీ 3వ సారి గెలవడానికి గవర్నమెంట్ ఫామ్ చేసడానికి వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఏం చెప్పుకొని గెలవాలి, చేసిన పనులు చెప్పుకొని గెలవాలి. అది ఈరోజు ప్రధానమంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. చేసిన పనులను చెప్పుకోవాలి, ప్రజలలోకి పోవాలి అని. నాయకులు పోవాలి కదా ప్రజలలోకి. ఎంతమంది ఒక్క నరేంద్ర మోదీ తిరుగుకుంటుంటాడు. నరేంద్ర మోదీ గారి ఫేస్ వాల్యూ తోటి ఎలక్షన్లు గెలుచుకుంటూ వస్తారు. నాయకులు కూడా కష్టపడాలి కదా. అదే ఈరోజు న్యూస్లో వచ్చింది, నాయకులకు ఆదేశాలు ఇచ్చిండు, పార్టీ చేసిన మంచి పనులు కూడా తీసుకుపోవాలి అని. అది ప్రధానం అసలు. యాక్చువల్గా వాళ్ళు దాన్ని మర్చిపోయిండు. పార్టీ ఎంతో కొంత మంచి పనులు చేసింది కదా, ఎవ్వో కొన్ని మంచి పనులు చేసింది కదా, వాటిని తీసుకొని పోవాలి. మళ్ళీ ఏం చేయబోతున్నామో అన్నది మళ్ళీ చెప్పాలి, నమ్మకం కలిగియాలి. కానీ ఈ పార్టీని చీల్చుడు, నాయకులను జైళ్ళకు పంపుడు, ఈ రామ్ మందిర్ మీద ఎలక్షన్కి వెళ్దాం అనుకున్నాడు, ఇట్లాంటి వాటి మీద డిపెండ్ అవ్వడం ఎక్కువైపోయింది. చేసిన పనులు చెప్పుకోవాలి, ఏం చేస్తామో చెప్పాలి. మొత్తానికైతే జార్ఖండ్ జేఎంఎం పార్టీ మళ్ళీ ఒకసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసింది. హేమంత్ సోరెన్ జైలుకు పోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం లొంగలే బీజేపీకి. లొంగలే వాళ్ళు జైలుకు పోయినా పర్వాలే అనుకున్నారు, డిసైడ్ చేసుకున్నారు. మళ్ళీ చెంపై సోరెన్ను సీఎంగా చేసుకున్నారు. గవర్నమెంట్ యథావిధిగా నడుస్తుందని అనుకుంటాను.